ఇంతకు ముందు వీడియోలో మనం స్వీప్ సైజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోని మీరు చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతున్నాను, తప్పకుండా చూడండి. ఈరోజు మనం సీలింగ్ ఫ్యాన్ సెలక్షన్ గైడ్లో ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అవి ఎయిర్ డెలివరీ, స్పీడ్. సీలింగ్ ఫ్యాన్ దేనికోసం వాడతాం? ఒక గదిలో సరిపడినంత గాలిని సర్క్యులేట్ చేస్తూ ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేలా చేయడం కోసం. మనం గాలి పరిమాణాన్ని క్యూబిక్ మీటర్లలో కొలుస్తాం. సిఎంఎం అంటే క్యూబిక్ మీటర్ పర్ మినిట్. ఫ్యాన్ ఒక నిమిషానికి ఎంత అయితే గాలిని పంపించగలుగుతుందో దాన్నే సిఎంఎం అంటాం. సీలింగ్ ఫ్యాన్ సిఎంఎం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ గాలి వస్తుంది. సహజంగా సీలింగ్ ఫ్యాన్ యొక్క ఎయిర్ ఫ్లో 230 సిఎంఎం వరకు ఉంటుంది. ఫ్యాన్ యొక్క బ్లేడ్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరుగుతూ మళ్ళీ అదే పాయింట్కి రావటాన్ని ఒక రొటేషన్ అంటాం. ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్. ఫ్యాన్ ఒక నిమిషానికి ఎన్నైతే ఫుల్ రొటేషన్స్ చేస్తుందో దాన్నే ఫ్యాన్ యొక్క ఆర్పిఎం లేదా స్పీడ్ అంటాం. ఫ్యాన్ యొక్క ఎయిర్ సర్క్యులేషన్ లేదా ఎయిర్ ఫ్లోని ప్రభావితం చేసే అంశాలలో స్పీడ్ కూడా ఒకటి. సీలింగ్ ఫ్యాన్ ఆర్పిఎం ఎంత ఉంటే మంచిది? సహజంగా 260 నుంచి 320 ఆర్పిఎం ఉన్న 1200 mm సీలింగ్ ఫ్యాన్ ఎక్కువ శబ్దం చేయకుండా మరియు ఎక్కువ ఎలక్ట్రికల్ పవర్ వాడుకోకుండా మనకి సరిపడినంత గాలిని ఇస్తుంది. హై స్పీడ్ సీలింగ్ ఫ్యాన్ అంటే ఏమిటి? ఫ్యాన్ యొక్క స్పీడ్ 350 నుంచి 400 ఆర్పిఎం ఉన్న వాటిని హై స్పీడ్ సీలింగ్ ఫ్యాన్స్ అంటాం. సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ గాలి వస్తుందా? ఎక్కువ ఆర్పిఎం ఉన్నంత మాత్రాన ఎక్కువ ఎయిర్ ఫ్లో వస్తుందని ఏం లేదు. హై స్పీడ్ ఫ్యాన్స్ యొక్క స్పీడ్ పెరిగిన ప్రపోర్షనేట్లో ఎయిర్ ఫ్లో పెరగకపోగా శబ్దం మరింత చేస్తూ పవర్ని కూడా ఎక్కువగా తీసుకుంటాయి. అంతిమంగా ఎలాంటి ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి? మనం ఒక మోస్తరు స్పీడ్ ఉంటూ ఎక్కువ ఎయిర్ డెలివరీ ఉన్న సీలింగ్ ఫ్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.